జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పొలిటికల్ మూవీ కెమెరామెన్ గంగతో రాంబాబు 2012లో రిలీజ్ అయిన ఈ సినిమాను ఇప్పుడు నట్టికుమార్ గారు రిలీజ్ చేస్తున్నారు. ఆయన ఉద్దేశం ఏంటి, ఎందుకు చేస్తున్నారు, ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. సార్, కెమెరామెన్ గంగతో రాంబాబు 2012లో వచ్చింది. ఆ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేయడానికి రీజన్ ఏంటి సార్? ఇప్పుడు అంటే యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు జనసేన రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. అప్పుడు ఆ సినిమా తీసేటప్పుడు ఆయన ముందు ఆలోచనతో తీసారా, లేకపోతే డైరెక్టర్ ముందు ఆలోచనతో ఈయన పొలిటికల్కి వస్తారని తీసారో తెలియదు. కానీ యాజ్ అ ప్యూర్ పొలిటికల్ ఇప్పుడున్న జనరేషన్లో ఈజ్ పొలిటికల్. ఆయన దాంట్లో ఒక జర్నలిస్ట్గా ఆయన ఒక రాజకీయ నాయకుడు అయితే ఎలా సాధిస్తారో, ఇప్పుడున్న రాజకీయాలు ఏ విధంగా శాసిస్తున్నాయి, ఇప్పుడున్న రాజకీయాలు ఏ విధంగా దోచుకుంటున్నాయి అనేది ఒక సెటారికల్గా ఒక పొలిటికల్గా మూవీ ఆ సినిమా తీశారు. కాబట్టి అప్పుడు కొన్ని అనువైన కారణాల వల్ల కొన్ని సినిమాలు ఆడకపోలేదు. కనుక ఈ సినిమా ప్రేక్షకులందరూ ఆదరణ కోసం, ప్రేక్షకుల కోరిక మేర కోసం ఈ సినిమా జనసేన అధ్యక్షుడు ఏ విధంగా రాష్ట్రంలో రేపు అసెంబ్లీకి వస్తే ఏ విధంగా ఆయన పోరాడతాడు, ఏ నిజాయితీగా పోరాడతాడు, ఆయన రాష్ట్రానికి ఎంత అవసరం పడతాడు అనేది ఈ డైలాగ్స్ అనేది అవసరం ఉంది. కాబట్టి ఒక్కసారి జనాలందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీసుకురావడం జరిగింది. ప్యూర్గా ఈ పొలిటికల్ కోసమే ఈ సినిమా తీసుకురావడం కూడా జరిగింది. బయట ఉన్న టాక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు బయోపిక్ యాత్ర 2 వస్తుంది కదా, దానికి పోటీగానే ఇటు జనసేన నుంచి నట్టికుమార్ గారు లీడ్ తీసుకుని ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. వాళ్ళకంటే ఒకరోజు ముందుగా కూడా రిలీజ్ చేస్తున్నారు అని అంటున్నారు. దాని మీద నో డౌట్ అభ్యంతరం ఏమి లేదు, దానికోసమే చేస్తున్నారు. వాళ్ళు సినిమా తీసి ప్రతిపక్షం తిట్టడానికి ఆ సినిమా తీశారు. మేము ప్రతిపక్షం తిట్టడానికో లేకపోతే ఇంకోటికి తీయలేదు. ఒక సినిమాని ఆల్రెడీ రిలీజ్ అయిన సినిమా, దాంట్లో పొలిటికల్ సెటైర్స్ ఉన్నాయి. అర్థం చేసుకున్నంత అర్థం చేసుకుంటారు కొంతమంది. ఎలాగ అర్థం చేసుకోవాలంటే అలాగ అర్థం చేసుకోవచ్చు. ఆ సినిమా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఆ సినిమాలో ఉన్న పొలిటికల్ డైలాగ్స్ కానీ పొలిటికల్ కానీ ఇప్పుడున్న పొలిటికల్ లీడర్స్కి తగలడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కనుక పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఆయన సినిమాలో ఉన్నారో, ఇప్పుడు రాజకీయంగా ఏ విధంగా చేయబోతారో ఫ్యూచర్లో వస్తే, ఎందుకు నాకు ఓటేయని అడుగుతున్నారు అనేది దాంట్లో ఆ రోజు ఆయన ఆలోచనని ముందు పూరి జగన్నాథ్ గారు వాళ్ళ ఆలోచనతో తీశారు. కాబట్టి దాని గారు అందుకే ఈ సినిమాని ఇప్పుడు బయట తీసుకురావడం జరిగింది. ఇది యాత్ర 2 చూసుకుంటే అందులో పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ లేదు, అలాగే లోకేష్ గారి క్యారెక్టర్ లేదు, షర్మిల గారి క్యారెక్టర్ కూడా లేదు. కానీ అది మీరు సెన్సార్ ఆపాలని ఒకటి మీరు ఇది కూడా చెప్పారు సార్. అది ఎంతవరకు వచ్చింది ఏంటి సార్, అసలు ఏంటది? ఒకటండి, ఫస్ట్ మేము ట్రైలర్ చూసేటప్పుడు మొత్తం టోటల్గా కొన్ని ఉన్నాయి అభ్యంతరకర దృశ్యాలు ఉన్నాయి. అభ్యంతరకర దృశ్యాల్లో మేము కంపల్సరీ చెప్పడం జరిగింది, తిట్టడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, పొలిటికల్గా సినిమా తీసుకోండి, పొలిటికల్గా మీ సినిమా రెడీ చేయండి, కానీ ఎదుటి వాళ్ళ ప్రతిపక్షాన్ని తిట్టడానికే సినిమా తీయకండి. ప్రేక్షకుడు మీరు బయోపిక్ అంటూ లేకపోతే ఇంకో చరిత్ర అంటూ ఎదుటి వాళ్ళని తిట్టడానికి ఆ సినిమా తీయడం అనేది కరెక్ట్ కాదు. రాజకీయాల్లో ఒకరు ఈ రోజు ఉండొచ్చు, రేపు గవర్నమెంట్, రేపు ఇంకొకరు ఉండొచ్చు. కానీ రాజకీయ నాయకులు ఇష్యూస్ బేస్డే మాట్లాడుకోవాలి తప్ప ఇలా రాజకీయాలతో తిట్టకూడదు అనేది సినిమా ఫీల్డ్లో నేను దానికోసం అభ్యంతరం చెప్పడం జరిగింది. రెండోది మెయిన్ అది అభ్యంతరం కంటే నేను ఇంకొక అభ్యంతరం ఏంటంటే, అసలు 70 సినిమాలు పెండింగ్ ఉంటుండగా సెన్సార్ ఎలా చేశారు, గైడ్లైన్స్ని ఎందుకు ఉల్లంఘించారు, ఏ ఇన్ఫ్లుయెన్స్ వచ్చింది, ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగపడింది. కనుక ఇమ్మీడియట్గా ఎవరైతే ఆఫీసర్ సస్పెండ్ చేసి ఎంక్వైరీ కంటెస్ట్ చేయండి మనం చెప్పడం జరిగింది. ఒకవేళ ఇంకా సర్టిఫికేట్ వచ్చిన తర్వాత వస్తే సర్టిఫికేట్ వస్తే న్యాయ పోరాటం చేస్తాను. ఈ గైడ్లైన్స్ వర్తిస్తాయా వర్తించవా, మరి ఈ సినిమాకి వర్తించవా, లేకపోతే అన్ని సినిమాలకి వర్తిస్తాయా, లేకపోతే ఏ సినిమాకి వర్తించదా అని కోర్టు వారు న్యాయం కోరుతాను. సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా సరే ఎట్టి పరిస్థితుల్లో ఈ అమెండ్మెంట్స్ అన్నీ కూడా ఈ బుక్ పనిచేస్తుందా పనిచేయదా, గైడ్లైన్స్ అండ్ ఆటోగ్రాఫ్ యాక్ట్ 1973 ఈ గైడ్లైన్స్ పనిచేస్తుందా లేదా అనేది నేను కోర్టులో న్యాయం పోరాటం చేస్తానని మాత్రం చెప్తున్నాను. అంటే రామ్ గోపాల్ వర్మ గారు యాజ్ ఇట్ ఈస్గా తీశారు, ఆయన చూపించారు కూడా అలాంటి క్యారెక్టర్లు ఉంటాయి అవే అని. అలాంటి సినిమాకే సెన్సార్ చేశారు సార్. మరి ఇందులో అయితే అలాంటి క్యారెక్టర్స్ పెట్టలేదని, మాకు అలాంటి ఉద్దేశం లేదని కూడా మహివీ రాఘవ్ చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. ఓన్లీ ఎమోషనల్నే చూపిస్తాం, ఇందులో మేము ఎవరిని తిట్టే ఉద్దేశం మాకు లేదని కూడా చెప్పారు. అసలు అంటే దానికే అయింది సెన్సార్, దీనికి ఎందుకు అవ్వకూడదు అని అనుకుంటున్నారు? నేను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అడుగుతున్నాను అంతే. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అడుగుతున్నాను. రూల్స్లో మీరు 70 సినిమాలు, చిన్న సినిమా పెద్ద సినిమాలు ఉండేవి కదా. సినిమాలు ఆర్డర్ ప్రకారం ఆన్లైన్ బుకింగ్ అయితే అందరికీ ఒకటే ఫీజు ఉంటుంది. ఆ ప్రకారం మీరు ఆర్డర్లో చూడకుండా ఆల్ ఆఫ్ ది సడన్ నైట్ ఈ సినిమా ఆన్సర్ రావడం, మీ సినిమా చూడడం, దానికంటూ మొత్తం మీ స్క్రిప్ట్ కూడా ఒక చదువుకొని కొన్ని ఆల్రెడీ పొలిటికల్ అంటే అభ్యంతరకర దృశ్యాలు ఉంటాయి. కాబట్టి మీరు చెక్ చేసుకోకుండా సినిమా చూడడం ఎంత దాకా కరెక్ట్ అనేదే ఉద్దేశం. వ్యూహం సినిమాను మీరు చూసారా సార్? అంటే మీ అభ్యంతరాలు కొన్ని చెప్పడానికి మీకు అది ఏమైనా చూపించారా ఏంటి? అంటే ఇలా మీరు అనుకున్న సీన్స్ లేవు అనేది ఏమైనా చూపించారా ఏంటి? నేను జ్యుడిషియల్ ఉంది కాబట్టి నో కామెంట్. ఓకే. ఇంకోటి సార్, ఇప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో చూసుకుంటే ఈగల్ సినిమా కోసం కొన్ని సినిమాలని పోస్ట్పోన్ చేస్తున్నారు. భైరవ కోన, ఊరి పేరు భైరవ కోన వీళ్ళు. కానీ యాత్ర 2ని వాళ్ళు ఒప్పుకోలేదని అన్నారు. కానీ మీరు ఇంకో రోజు ముందు ఇది రిలీజ్ చేస్తున్నారు. దీని మీద ఏమన్నా ఎవరైనా అప్రోచ్ అయ్యారా? ఎవరు చెప్పారు మీకు? అంటే మొన్న ప్రెస్ మీట్లో దిల్ రాజు గారే చెప్పారు.
దిల్రాజు గారి మాటలు మీరు నమ్ముతారా? అంటే ఆయన అధ్యక్షుడిగా ఇస్తారు. అధ్యక్షుడు కనుక నమ్ముతారని మీరు నమ్ముతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. భైరవ్ ఖాన్ సంసారే అవ్వకుండా 9th సినిమా రిలీజ్ అవ్వదు పాసిబుల్. రెండోది ఆయన మాట ఇచ్చింది ఏంటి, సింగిల్ సోలో సినిమా మీకు ఇస్తాం డేట్స్ అని చెప్పి ఏగలు ఇచ్చారు. మరి యాత్ర 2 ఎలాగొస్తుంది? ఆయనే కదా. మరి అలాగే ఇప్పుడు ఈ సినిమా కాదు, మరి లాల్ సలాం ఎలాగొస్తుంది? సింగిల్ డేట్ కదా ఇవ్వాలి. మాట మీద ఉన్నారు అంటున్నారు కాబట్టి, ఆయన అధ్యక్షుడు అంటున్నారు కాబట్టి సినిమా సంసారే కాంది సినిమా రిలీజ్ ఎలాగవుద్ది? అది పాసిబుల్. ఇప్పుడు మనం మైక్ దగ్గర కూర్చొని ఏదో చెప్పేయడం కాదు, నిజ జీవితం నిజంగా మాట్లాడాలి, మనసుతో మాట్లాడాలి, మనసుండి మాట్లాడాలి. ఆ సినిమాకి ఆ రోజు మాటకి ఈ రోజు మాటకి మీరు ఒక్కసారి కంపేర్ చేసుకోండి. సోలో డేట్ ఇస్తామన్న మాటకి మాట తప్పారా లేదా? ఇంకా వాల్యూ లేకుండా పోయింది మాటకి. ఛాంబర్ అధ్యక్షుడా, దిల్రాజు గారా కాదు, మాటకి నిలబడ్డారా లేదా? ఆయన అన్ఫిట్. ఎందుకంటే రిజైన్ ఈజ్ అధ్యక్షుడు బదులు రిజైన్ చెప్పి ఇంకా 6 నెలలు వెళ్ళిపోతాడు అనుకోండి, చెప్తున్నాను. కనుక ఆ విషయంలో ఆయన తప్పు చేశాడు. భైరవ్ ఖాన్ ఈయన పంపించాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా సంసారే కాలేదు. ఇంకా అంటే ఇంతకుముందు ఉన్న అధ్యక్షుల కంటే ఈయన ఒక కొత్త రోడ్డుని తీసుకొచ్చారు, అందరితో మాట్లాడి డేట్స్ అకామిడేట్ చేయడం ఇలాంటివి చేస్తున్నారు. కానీ మేము సాయశక్తిలో మా వరకు అయితే మేము చేశాము. లాల్ సలాం అయితే వాళ్ళు మాకు కొన్ని థియేటర్లు వస్తే చాలా అనుకున్నారు. ఇంకా ఇది పొలిటికల్ ఫిల్మ్ కాబట్టి దీనికి ఏమి ఉండదు. వీళ్ళు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు సంతోషంగా. మేము వాళ్ళకి ఎక్కువ థియేటర్లు ఇస్తాము, మేము చేయగలిగింది అయితే చేసామని వాళ్ళు చెప్తున్నారు. సార్ ఒక మాట అడుగుతా, ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ సినిమా ఇది, పీపుల్స్ మీడియాకి ఎక్కువ ఇస్తారా, యాత్రకి ఇస్తారా? కదా, గవర్నమెంట్ సినిమా అయిపోయింది. రెండోది, ఇప్పుడు ఏదో 100 సంవత్సరాల నుంచి నేనే మొత్తం కూర్చొని, ఇప్పుడు 100 సంవత్సరాల నుంచి లేని మొత్తం టోటల్గా సినిమా ఫీల్డే లేదు, అసలు క్రమశిక్షణ నేనే క్రమశిక్షణ పెట్టాను 6 నెలలతో చెప్పడం కాదు. గతంలో కూడా దాసరి నారాయణరావు గారని ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రని ఎవరు తిరగరాయలేరు. ఈయన ఇంకా ఆయన కూర్చోబెట్టి పిలిచి ఒక శాసనం, ఆ శాసనం అలా కూర్చోబెట్టి ఇది చెయ్యండి, మీరు ముందు వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి, నష్టపోకండి అని చెప్పి వన్ సైడ్ ఒకటే మాట మరమ తిప్పని నాయకుడు ఎవరంటే ఆయన చెప్పాడు. మీలాగా డబుల్ గేమ్లు ఆడలే ఆయన. కనుక నాకు ఆయన మీద వ్యక్తిగతంగా నాకేం దిల్రాజు గారి మీద లేదు. మాటకి ఇప్పుడు కూడా మేము ఎవరు కొత్తగా నేర్చుకున్నాం, కొత్తగా వచ్చామంటే ఇప్పుడు ఎవరో ఎలబస్ వచ్చినట్టు చెప్పచ్చు, కానీ మాకు చెప్తే మేము ఎలాగో చెప్పండి. ఆయనకంటే నేను సీనియర్, ఓకే. ఆయన ఈరోజు గొప్పగా 10 సినిమాలు హిట్ అయ్యాయి కాబట్టి గొప్ప వ్యక్తి అవ్వచ్చు, లేకపోతే నాకు 4 సినిమాలు ఫ్లాపులు అయ్యాయి కాబట్టి నేను చిన్న వ్యక్తి అవ్వచ్చు. డబ్బుల్లో 100 కోట్లలో ఆయన పెద్ద వ్యక్తి అవ్వచ్చు, నేను 100 తక్కువలో నేను చిన్నవాడిని అవ్వచ్చు. కానీ ఇక్కడ ఒకటి, గత చరిత్ర సినిమా ఫీల్డ్ని ఎవరూ శాసించలేదు. సినిమా ఫీల్డ్లో ఎప్పుడు ఒడబడి ఏ రోజు కూడా సినిమా ఫీల్డ్ ఒక తాటి మీద ఉంది. ఇప్పుడు ఈయన దగ్గర నేర్చుకునే పరిస్థితులు ఎవరు లేరు. కాకపోతే సినిమా ఫీల్డ్లో ఇప్పుడు రెగ్యులర్గా ఉన్నారు కాబట్టి ఆయన మాట వినటానికి ఉంటాడనే మేము కూడా ప్రెసిడెంట్గా అంగీకరించాం. కానీ ఆయన ప్రవర్తన బాగోలేదు. ఎందుకంటే అహంకారంతో మాట్లాడుతున్నాడు, ఆగ్రహంతో మాట్లాడుతున్నాడు. జర్నలిస్టుల మీద కాదు, ఇంకో అవసరమైతే ఎవరినైనా చేసుకొని గవర్నమెంట్ నాది, మా రెడ్ల పాలన అన్నట్టు ఉంటున్నాడు. తప్పు. ఆగ్రహించేవాడు, అహంకరించేవాడు ఎప్పుడూ కింద పడిపోతాడు. ఇది చరిత్ర చెప్తుంది. కనుక చరిత్ర ఎప్పుడూ తిరగరాయాల్సిన అవసరం లేదు. ఆయన చరిత్ర ఆయనకే చెప్తాడు. మొన్నే చెప్పాను, ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి దిల్రాజు బలవంతుడు కావచ్చు, ప్రపంచానికే బలవంతుడు హనుమంతుడు. అందుకే చరిత్ర తిరగరాస్తుంది. ఈరోజు నువ్వు గొప్పవాడివి కావచ్చు, రేపు మాత్రం నువ్వు గొప్పవాడివి కాదన్నాను. ఎక్కడైతే చెప్పానో అదే మాట బోర్లా పాడి మళ్ళీ డియాట్లన్నీ దేహి అనుకుంటూ బాబు నీకంటే ఇంకెవరు లేరు, హనుమంతుడా తప్పు అయిపోయింది, నన్ను క్షమించు అని చెప్పి మళ్ళీ డియాట్లన్నీ ఆయనకి ఇచ్చే పరిస్థితి, చేతికి బతిమలాడుకొని పిలిపించి ఆయన్నే చీఫ్ గెస్ట్గా పిలిచి డియాట్లు ఓపెన్ చేసే పరిస్థితికి ఈరోజు వచ్చిందంటే అందుకే అంటారు, ఎవరు బలహీనులు కాదు, బలవంతుడు కాదు. ఈరోజు నీది, రేపు నాది, అంతే. అది అర్థం చేసుకోగలగాలి. ఈరోజు పదవిలో ఉన్నాం కదా, పోస్టులో ఉన్నాం కదా అని ఎదుటివాడిని తక్కువ అంచనా వేస్తే అది బళ్ళు వాళ్ళు అవుతాయి, వాళ్ళు బళ్ళు అవుతాయి. అది అర్థం చేసుకోవాలి. అది దిల్రాజు గారు కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఛాంబర్ అధ్యక్ష పదవి ఒకే ఏడాది ఉంటుందా, 2 ఏడాదులు ఉంటుంది? ఎలా సార్, ఏంటిది? 6 నెలలు, 1 సంవత్సరం అయిపోతుంది. ఇంకా 6 నెలలు అయిపోయింది, ఇంకా 6 నెలలు ఉంటుంది. జూలైకి అయిపోతుంది. మళ్ళీ కొత్త అధ్యక్షుని ఎన్నుకుంటారు. 1 ఇయర్ కొత్త అధ్యక్షుని ఎన్నుకుంటారు. 1 ఇయర్లో ఆయన ఏం సాధించలేదు, 6 నెలలు ఏం సాధించారు, ఇంకా 6 నెలలు కూడా ఆయన ఏం సాధించాడు. అంటే గతంలో ఇలా నిర్మాతలందరినీ పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి ఇలా అకామిడేట్ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు దిల్రాజు గారు వచ్చాక చేస్తున్నామని కూడా అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. పబ్లిసిటీ కోసం చెప్పదు సార్, ఇది ఎప్పటి నుంచో ఉంది.
ఇప్పటి నుంచో దాసనాండ గారు ఎలాంటి సినిమాలు వచ్చేటప్పుడు పండగ డేట్లు వచ్చేటప్పుడు ప్రతిసారి దాసనాండ గారు మాట్లాడేవారు. అలాగే చాలామంది మాట్లాడారు, చాలామంది పెద్దలు మాట్లాడారు. దిల్ రాజు గారు తీసుకొచ్చారని తప్పు. చాలామంది ఇంతకుముందు నుంచి ఉన్నదే ఆయన నడిపించారు అంతే తప్ప కొత్తగా ఏమో ఆయన తీసుకురాలేదు. కెమెరామెన్ గంగతో రాంబాబు విషయానికి వస్తే ఈ సినిమా రీ రిలీజ్ గురించి పవన్ కళ్యాణ్ గారితో ఏమైనా చర్చించారు సార్? నేను చర్చించలేదండి. నాకు ఎవరితో సంబంధం లేదు. సినిమా రిలీజ్ ఉంది, రిలీజ్ చేద్దాం అనుకున్నా, రిలీజ్ చేస్తూ ఆ సినిమా మీద వచ్చిన డబ్బులు 10 రూపాయలు, టికెట్ మీద 10 రూపాయలు పార్టీకి ఫండ్ ఇవ్వాలనుకున్నా, పార్టీకి ఫండ్ ఇస్తాం. మేము ఈ సినిమా మా సొంతానికో లాభానికో తీసుకోవట్లేదు. ఈ సినిమా మా పార్టీ ఈ 10 రూపాయలు పార్టీకి ఫండ్ ఇచ్చి వచ్చిన డబ్బులు ఏమైనా ఉంటే మొత్తం పార్టీ కోసం మనం ప్రచారం కోసం ఖర్చు పెడతాం తప్ప మాకేం రూపాయి అవసరం లేదు. ప్రజల్లోకి ఎలా ఈ పవన్ కళ్యాణ్ గారు చేసిన పనికి ఈ సినిమాని తీసుకెళ్తే రొటీన్గా ఆయన చేసిన సేవ గుర్తొస్తున్న ఉద్దేశం తప్ప ఇంకోటి ఏం లేదు. ఈ సినిమా ఇవాళ 6 గంటలకు బుకింగ్ ఓపెన్ అవుతుంది. అందరూ కూడా వచ్చేయండి. అందరూ ఇమీడియట్లీ ఈ సినిమా టికెట్ తీసుకోండి. ప్రేక్షకులు చూడండి. థియేటర్ దేవాలయం, థియేటర్లోకి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు సినిమా చూడాలా, ఆనందంగా ఉండాలా. పవన్ కళ్యాణ్ గారు మన దేవుడు, పవన్ కళ్యాణ్ గారు మన నాయకుడు. ఆయనకి చెడ్డ పేరు రాకుండా, ఇంకో థియేటర్ గారు ఎక్కడ ఏం చేయకుండా, అల్లరి ముక్కలు ఏమైనా చేస్తే పట్టుకొని అని తీసుకొచ్చి యాజమాన్యం కానీ పోలీసులకు కానీ అప్పచెప్పండి. అలాగే ప్రెసిడెంట్కి, సెక్రటరీకి నా విన్నపం నేను విన్నపిస్తున్నాను. థియేటర్ దేవాలయం, థియేటర్లోనే సినిమా చూసి ఆనందించి బయటకు రండి తప్ప థియేటర్ డామేజ్ చేయడం కానీ మీ నాయకుడికి చెడ్డ పేరు వచ్చే విధంగా చేయొద్దు అనేది నా ఉద్దేశం. సార్ ఈ సినిమా 7వ తేదీన ఎన్ని స్క్రీన్స్లో రిలీజ్ అవబోతుంది సార్? ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 1000 స్క్రీన్లు అవ్వచ్చు. మండే తెలుస్తుంది మనకి. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం గద్దర్ పేరుతో నంది అవార్డ్స్ను గద్దర్ పేరుతో ఇవ్వాలని నిర్ణయించింది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు గద్దర్ అన్న ఒక కవి, ఒక కళాకారుడు, ఒక రచయిత, ఒక ఆర్టిస్టు, ఆయన ప్రజా సేవకుడు. అలాంటి వ్యక్తి ఎన్నో ప్రజల కోసం పోరాడి ప్రజల కోసమే ప్రాణాలు అర్పించిన వ్యక్తి, దళిత బిడ్డ. అలాంటి ఆయన పేరు మీద ఒక గద్దరన్న అవార్డ్స్ అని ఇస్తాడు, అభినందనీయం. రేవంత్ రెడ్డి గారిని మనం అభినందించాలి. అలాంటి వ్యక్తి పేరు మీద అవార్డులు ఇస్తున్నారు. 10 సంవత్సరాల నుంచి నంది అవార్డులు కాదు కదా, ఏ అవార్డులు లేకుండా కేసీఆర్ గారు మమ్మల్ని మన మసిబూస్ మాదిరిగా చేశారే. ఒక్కరు కూడా అడగలేకపోయారే. 5 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డులు లేవే. నంది అవార్డు అంటే పేరేంటి ఆంధ్రప్రదేశ్. నంది అవార్డులు వాళ్ళు ఇవ్వలేకపోయారు, వీళ్ళు ఇవ్వలేకపోయారు. ఆఖరికి రామకృష్ణ గౌడ్ గారు అది తీసుకొని మీ వల్ల కాదు అని చెప్పి నంది అవార్డులు ఇవ్వడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. కనుక మీరు ఇక్కడ పాత గవర్నమెంట్ వాళ్ళందరూ ఫెయిల్ అయిపోతే ఈ గవర్నమెంట్ నంది అవార్డులు గద్దరన్న అవార్డులు అని ఇస్తుంది. తప్పే ఉంది దాంట్లో. ఎందుకు ఇండస్ట్రీకి అంత ఇది? ఇండస్ట్రీ వాళ్ళు ఎవ్వరు కూడా దాని మీద ఇప్పటికొచ్చి ఎవరు కూడా ఒక ఫీట్ చేయలేదు, ఒక ఆలోచన లేదు, మంచి పరిణామం చెప్పలేదు. ఎందుకు ఇది ఇండస్ట్రీనే కాదు, ఒక ఇండస్ట్రీనే కాదు, ప్రతి ఒక్కరు కూడా అభినందించాలి. ఒక దళిత బిడ్డగా అవార్డులు, నాటక ఉత్సవాల అవార్డులు, ఇంకో అవార్డులు వచ్చు ఆ పేరు మీద ఇవ్వడం అనేది చాలా అభినందన విషయం. కనుక రేవంత్ రెడ్డి గారికి అభినందిస్తూ ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎట్టి బస్సుతో త్వరలోనే ఆయన ఒక 20 మందితో మీ నిర్మాతలు అందరం కలిసి, పెద్ద నిర్మాతలు కలిసి వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. మా చిన్న సినిమా నిర్మాతలు అందరం కలిపి రేవంత్ రెడ్డి గారు టైం తీసుకొని కలిసి వెళ్ళి మా బాధని, మా కష్టాన్ని చెప్పుకుంటూ ఆయనకు అభినందన తెలుపుతూ ఆయనకు కృతజ్ఞత కనుక ఆయనకు మేము సాల్వా కప్పి వస్తాం. ఎందుకంటే గద్దర్ అన్న పేరు పెట్టినందుకు ఆయన సాల్వా కప్పి వస్తాం. గద్దర్ గారు అంటే ఒక గాయకులు, రచయిత, కానీ నటీనటులకు ఆయన పేరుతో అవార్డు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? ఎందుకు కూడా భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి సార్. గద్దర్ గారి పేరుతో ఒక స్పెషల్ అవార్డు పెట్టి ఇవ్వచ్చు, కానీ యావత్తు అవార్డ్స్కి ఆయన పేరు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నాట్ ఓన్లీ సినిమా, నాటక ఉత్సవాలు అన్నీ ఉంటాయి. అవార్డ్స్ అంటే ఒకటి ఉండవు. సినిమా ఫీల్డే కదా, అన్నీ ఉంటాయి. ఆయన గాయకుడు అండి, ఆయన నటుడు కాదని ఎవరు చెప్పారు? రచయిత కాదని ఎవరు చెప్పారు? అంటే మీకు దళిత బిడ్డడు కాబట్టి మీకు ఆలోచన చిన్నచూపా? ఇది తప్పు. ఈ భిన్నాభిప్రాయాలు తప్పు. ఏకాభిప్రాయం ఉండాలి, అందరూ అభినందించాలి తప్ప ఆయన చేసిన నిర్ణయం మంచి నిర్ణయం. రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తున్నాం. సార్ ఇంకోటి, కుమారి అంటేనే ఈ మధ్య ఫేమస్ అయింది. ఆమెను కావాలని టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు పోలీసుల ద్వారా ఇచ్చేసారని వైసీపీ వాళ్ళు ట్విట్టర్లో మొన్న చెప్పారు. అది అలాంటి వాళ్ళని కూడా రాజకీయాలకు వాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ ఉంటారు? నాకు ఐడియా లేదండి, లెవెల్లో నాకు తెలియదు, నేను చూడలేదు. నాకు తెలియనప్పుడు కామెంట్ చేయడం కూడా కరెక్ట్. ఇంకోటి, ఏపీలో ఇప్పుడు షర్మిల గారి పేరు బలంగా వినిపిస్తుంది. సొంత చెల్లి అన్ని మాటలు అంటున్నా కూడా వీళ్ళు పొలిటికల్గా సమాధానం చెప్పలేక వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తున్నారు. దాని మీద పొలిటికల్గా చెప్పడానికి అందరు ఏమీ లేక, ఆయన రాజన్న బిడ్డ, ఆ అమ్మాయి రాజన్న బిడ్డే, జగన్మోహన్ రెడ్డి రాజన్న బిడ్డే, వైఎస్ వివేకానంద గారి బిడ్డ సునీతమ్మ గారు, ఇద్దరు చెల్లెళ్ళు, అన్నయ్య కాకపోరు. ఎప్పటికైనా కుటుంబమే.
పొలిటికల్గా ఇష్యూస్ వేరే గురించి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక డిఫరెంట్ ఒపీనియన్ ఉండొచ్చు, ఆమెకు డిఫరెంట్ ఒపీనియన్. ఆమె జాతీయ అధ్యక్షురాలుగా ఆమె అడుగుతున్న దానికి సమాధానం చెప్పగలగాలి. అధికార పార్టీలో మీరు ఉన్నారు కాబట్టి సమాధానం చెప్పగలగాలి. ఇంట్లోకి వెళ్తే ఇంట్లో అన్నయ్యే, ఇంట్లో చెల్లులే. కానీ మనం వ్యక్తిగతంగా చాలామంది పెయిడ్ ఆర్టిస్టులు ఆమె వ్యక్తిగతంగా చాలా ట్రోల్ చేయడం అనేది చాలా తప్పు, చాలా బాధాకర విషయం. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించవలసింది ఏంటంటే చెల్లులు అనేది మర్చిపోకుండా ఆ చెల్లులు అనేది మనం జ్ఞాపకం పెట్టుకొని ఆ ట్రోలింగ్ చేసే వాళ్ళు ఇమీడియట్లీ మనం యాక్షన్ తీసుకోకపోతే మనం అన్న కాకపోము, చెల్లి కాకపోము. కనుక ఇష్యూస్ బేస్డ్ పార్టీకి మీరు ఆమె అడుగుతున్నది మిమ్మల్ని ఏం అనలేదు కనుక ఆమె పార్టీ ప్రకారంగా మిమ్మల్ని అడుగుతుంది ఏం చేశారు గవర్నమెంట్, దానికి తగ్గట్టు మీరు సమాధానం చెప్పగలగాలి. ఒకటి సునీతమ్మ గారు ఆల్రెడీ నా ప్రాణానికి నాకు రక్షణ లేదు, నా ప్రాణం పోయేటట్టుంది, దయచేసి రక్షణ కల్పించండి అని వేడుకునే పరిస్థితికి వచ్చింది. వైఎస్ కుటుంబం ఈరోజు బయటకు వచ్చి నా పరిస్థితి బాగోలేదు, ఈరోజు నా మొత్తం టోటల్గా ఒక ఆడబిడ్డ మీద, రాజశేఖర గారి బిడ్డ మీద సటాకులు మన పెయిడ్ ఆర్టిస్టులతో ఇష్టం వచ్చినట్టు అసభ్యకరంగా చేస్తున్నప్పుడు రాజన్న పాలన ఎక్కడుంది, జగనన్న ఎక్కడున్నాడు, జగనన్న సొంత చెల్లుల్నే పట్టించుకోలేనప్పుడు ఆంధ్రప్రదేశ్లో అక్కని చెల్లుల్ని ఏం పట్టించుకుంటారు, వాళ్ళకి లేని రక్షణ మనకెక్కడ ఉంటుంది అనేది ప్రజల వాదన. ఆ ప్రజల వాదనకి దయచేసి వాళ్ళకు వచ్చిన నిర్ణయాల్ని ఇప్పుడు ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వాళ్ళకి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిది, భారతిరెడ్డి గారిది. కాబట్టి దయచేసి చేస్తారని, రాజన్న మాటని నిలబెడతారని, శర్మిలమ్మ గారికి ట్రోలింగ్స్ అన్ని ఆపుతారని నా రిక్వెస్ట్, నా మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వైసీపీకి అంటే ఫేవర్గా చాలా తక్కువ మందే ఉన్నారు ఇండస్ట్రీలో, అలాంటిది వైసీపీకి ఫేవర్గా 2 సినిమాలు వస్తున్నాయి, కానీ టీడీపీలో చాలామంది ఫేవర్గా ఉన్నారు, కానీ ఒక్క సినిమా కూడా ఎందుకు రావట్లేదు సార్? సినిమాలు చూసి ఓట్లు వేస్తారనుకుంటే 100 సినిమాలు తీస్తారు, సినిమాలు చూసి జనాలు మారుతారనుకుంటే 100 సినిమాలు తీస్తారు. సినిమా అనేది ఒక డిఫరెంట్, ఓటు అనేది ఒక డిఫరెంట్. ఓటు అనేది ఏంటంటే జనాలు చూసి అక్కడ లోకల్ వ్యక్తిని చూసి, నాయకుడిని చూసి, నాయకత్వ లక్షణాలు చూసి ఓటేస్తారు. అంతే తప్ప సినిమా చూసి ఓటేయాలంటే పవన్ కళ్యాణ్ గారు కొన్ని 100 సినిమాలు ఉన్నాయి, అన్ని సినిమాలు రిలీజ్ చేసేవచ్చు. ఓటు సినిమాకి ఓటుకి సంబంధం ఉండదు. పొలిటికల్ అనేది మొత్తం అక్కడ ఉన్న నాయకుడు ఏంటి, నాయకత్వ లక్షణాలు ఏంటి, రేపు ఏం చేయబోతున్నాడు, ఎంపీ వేరు, ఎమ్మెల్యే వేరు, సర్పంచ్ వేరు, కార్పొరేటర్ వేరు. కనుక సినిమాలు కాబట్టి ఆ సినిమాలను చూసి ఓటేస్తారనుకుంటే 100 సినిమాలు తీస్తారు. అందుకే టీడీపీ వాళ్ళు ఎవరో సినిమాలు తీరు, సినిమా కోసం తెలుసు కాబట్టి వాళ్ళు తిట్టడానికే, ప్రతిపక్షాన్ని తిట్టడానికే సినిమాలు తీసుకుంటున్నారు, అదే ఓట్ల కోసం కాదు, ముసు నవ్వడం కోసం తీసుకుంటున్నారు అంతే. థ్యాంక్ యూ సార్. కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ యాత్ర 2కి ఆపోజిట్గానే రిలీజ్ చేస్తున్నామని నట్టికుమార్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ నర్సింగ్తో గంగాధర్, హైదరాబాద్.